ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో మూవీస్ న్యూస్ కోసం అలాగే పొలిటికల్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూసారు. ఎందుకంటే SSMB 29 మన రాజమౌళి గారు మహేష్ బాబు గారు ఒక సినిమా చేస్తున్నారు. దాని అప్డేట్ కోసం చాలా మంది ఎదురు చూశారు. ఎందుకంటే ఈ అక్టోబర్ 10న మన రాజమౌళి పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక అప్డేట్ ఇస్తాడు అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. పాప మహేష్ బాబు మా ఫ్యాన్స్ మొత్తం చాలా ఉత్సాహంగా ఎదురు చూశారు. కానీ జక్కన్న మాత్రం ఏం అప్డేట్ ఇవ్వలే. కానీ మహేష్ బాబు మాత్రం ఒక ఫోటో పెట్టాడు. ఆ ఫోటో చూద్దాం. ఈ ఫోటోని పెడుతూ మహేష్ బాబు ట్యాగ్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో ఈ ఫోటో పెట్టి మన రాజమౌళి గారికి విషయం చెప్పడం జరిగింది. ఈ ఫోటో పెడితే ఏమంటే, రాజమౌళి గారు మీరు చాలా అద్భుతాలు తీశారు తెలుగు ఇండస్ట్రీలో, మరో ఇంకో అద్భుతం కూడా వస్తుంది. ఈ అద్భుతాన్ని నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలుగా చెప్పారు. అయితే ఈ సినిమా అప్డేట్ అక్టోబర్ 10న అప్డేట్ ఇస్తారని చాలా మంది చూశారు. కానీ అఫీషియల్గా టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత అదే ఈ మూవీ అప్డేట్ మొత్తం నవంబర్ 16న టైటిల్ రివీల్ చేస్తారు. అంతవరకు మైసూర్ ఫ్యాన్స్ మాత్రం వెయిట్ చేయాల్సిందే తప్పదు. ఈరోజు అక్టోబర్ 10న అయితే ఏం అప్డేట్ ఇవ్వలేదు. కాకపోతే ఏమంటే రీసెంట్గా గత 1 వీక్ నుంచి ఈ SSMB 29 టైటిల్ అనేది ఇంకా రివీల్ చేయకుండానే ట్రెండింగ్ అవుతుంది. ఆ ట్రెండింగ్ టైటిల్ అనేది చూద్దాం. ఇదే ఆ ట్రెండింగ్ టైటిల్, వారణాసి. మన మహేష్ బాబు గారు ఫారెస్ట్ అడ్వెంచర్ సినిమా మొత్తం ఫారెస్ట్ అడ్వెంచర్ రూపంలో ఉంటుంది. దీనిలో చాలా ఎక్స్పెక్టేషన్ కూడా ఉన్నాయి. సినిమా బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ 900 crores to 1000 crores వరకు ఉంది. అయితే సినిమా వాళ్ళు అయితే ఏం రివీల్ చేయలేదు. కానీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ తర్వాత యూట్యూబ్లో కానీ ఈ టైటిల్ అయితే ట్రెండింగ్ చేస్తున్నారు. అదే ఈ టైటిల్ పేరు వారణాసి. ఈ వారణాసి ట్రెండింగ్ ఈ టైటిల్ని SSMB 29గా ఉంటుందని చాలామంది చెప్తున్నారు. చూద్దాం, నవంబర్ 16th వరకు వెయిట్ చేయాల్సిందే. వారణాసి లేకపోతే ఇంకేమైనా పేరు పెడతారా అనేది మాత్రం నవంబర్ 16th వరకు చూడాల్సిందే. చాలా పోస్ట్స్ వచ్చాయి వారణాసి పేరు మీద. కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇంతవరకు అఫీషియల్గా ఏమేమి అనౌన్స్ చేయలేదు. కానీ వారణాసి కూడా చాలా బాగుంది. చూద్దాం, వారణాసి అయితే పర్లేదు. కానీ జక్కన్ మాత్రం ప్రజెంట్ మహేష్ బాబు సినిమా షూటింగ్ పనిలో లేడు. ఎందుకంటే ఈ అక్టోబర్ మంత్ ఎండింగ్లో బాహుబలి రిలీజ్ చేస్తున్నారు. మొత్తం జక్కన్న ఆ సినిమా రిలీజ్ షూటింగ్ పనుల్లోనే ఉన్నాడు. ఎందుకంటే మొత్తం బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి 6 గంటల సినిమా ఉంటుంది. మొత్తం ఈ 6 గంటల్లో సగానికి కుదించి అంటే మొత్తం 3 గంటలు ఉండే విధంగా ఏ సీన్స్ కట్ చేయాలి, ఏ సీన్స్ ఉంచాలి అనేది బాహుబలి యూనిట్ రాజమౌళి మొత్తం ఆ పని మీద ఉన్నారు. ప్రజెంట్ అయితే SSMB 29 మీద మాత్రం ఏం వర్క్ చేయట్లేదు. అక్టోబర్ 30th వరకు బాహుబలి రిలీజ్ మీద తను ఉంటారని చెప్పడం జరిగింది. ఈ సినిమా కూడా బాహుబలి 1, 2 ఎలాగైతే రిలీజ్ చేశారో, ఎలాగైతే ప్రమోషన్ చేశారో, ఈ రిలీజ్ మూవీ కూడా అంతే రేంజ్లో ప్రమోషన్ చేస్తారు కూడా. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అక్టోబర్ 15 ఆ 20 మధ్యలో స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. ఈ సినిమా అయితే అక్టోబర్ 31st అయితే రిలీజ్ అవుతుంది బాహుబలి అనేది. చూడాలి. 2 పార్ట్లు హిట్టే. 2 పార్ట్లు తీసి మళ్ళీ దాంట్లో సీన్ కట్ చేసి 3 గంటలకు కుదిస్తున్నారు. ఇంకా ఏ రేంజ్కి వెళ్తుందో చూడాలి. ఈ సినిమా ఇండియా మొత్తం రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే SSMB 29 అప్డేట్ లేదు. షూటింగ్ కూడా ఏం అవ్వట్లేదు. ప్రజెంట్ అయితే ఏం లేదు. నవంబర్ 11th వరకు మహేష్ బాబు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. కానీ వార్నర్ స్టైల్ కూడా బాగుంది. మహేష్ బాబు షూటింగ్ చాలా బాగుంది. ఈ సినిమా మెయిన్ ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే చూడడం చాలా బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం చూడే విధంగా సినిమా ఉంటుంది. రాజమౌళి చిత్రం అనౌన్స్ చేయడం జరిగింది. అంతే. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.